మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, నడవాలన్నా, బేసికల్‌గా ఏ పని చేయాలన్నా హిప్ జాయింట్‌తోనే మాక్సిమం యాక్టివిటీ ఆఫ్ అవర్ డే. అంటే మిగిలినవి పనికి రావు, పని చెయ్యవు అని కాదు. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూషియల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. కానీ ఇవాల్టి రేపటి రోజుల్లో హిప్ జాయింట్ పెయిన్‌తో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళ నొప్పులు, ఒక ఏజ్ వచ్చాక హార్ట్ అటాక్‌లు ఇవన్నీ పక్కన పెడితే హిప్ జాయింట్‌తో ఎవ్రీ డే డేటింగ్ చేస్తున్నట్లుగా చాలా మందికి మారుతున్న నేపథ్యంలో ఇవాల్టి వీడియోలో అసలు ఈ హిప్ జాయింట్ పెయిన్ అంటే ఏంటి? వెన్ ఆర్ వి సపోజ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ సో సీరియస్? అండ్ వెన్ టు సీ అ డాక్టర్? దీనికి రీజన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏంటి? దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ లెగసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఐ హావ్ విత్ మీ డాక్టర్ ఉదయ్ గారు ఫ్రమ్ ఆర్థోపెడిషన్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ అసలు ఈ హిప్ జాయింట్ పెయిన్ అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది సార్? ఫ్రంటా, బ్యాకా, సైడ్సా? అసలు వేర్ డు వి హావ్ టు లొకేట్ దిస్? 90% ఆఫ్ ద టైమ్స్ ముందు పక్క వస్తుంది. ఓకే. రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైడ్స్ అండ్ బ్యాక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ యాంటీరియర్ జాయింట్ లైన్ పెయిన్ అంటాం. అంటే గ్రాయిన్ నుంచి సైడ్ థై మధ్యలో పెయిన్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఈ హిప్ పెయిన్ కి లో బ్యాక్ పెయిన్ కి చాలా మందికి డిఫరెన్స్ అర్థం కాదు. ఎస్ ఎస్ వెన్ డు వి హావ్ టు వి కాల్ దట్ యాజ్ అ లో బ్యాక్ పెయిన్? నడు నొప్పి అని నేను ఎప్పుడు చెప్పాలి? తొంటి నొప్పి అని ఎప్పుడు చెప్పాలి? ఇది యాక్చువల్లీ ఒక క్లినిషియన్ ఆన్సర్ చేయాల్సిందే. యాక్చువల్లీ పేషెంట్ కన్నా ఎక్కువ దీన్ని డాక్టర్ ఆన్సర్ చేయాలి. స్పైన్ ప్రాబ్లం ఉన్నా కూడా హిప్ లో పెయిన్ వస్తుంది, హిప్ లో పెయిన్ ఉన్నా కూడా స్పైన్ పెయిన్ వస్తుంది. దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇన్ఫాక్ట్ యాజ్ ఎ రూల్ ఏ జాయింట్ లో ప్రాబ్లం ఉన్నా కూడా ద రూల్ ఈజ్ లైక్ మాకు 1 జాయింట్ అబోవ్ అండ్ 1 జాయింట్ బిలోని ఎగ్జామిన్ చేయాలి. అచ్చా. బికాస్ జాయింట్ లోనే పెథాలజీ ఉన్నట్టు కాదు. ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి ఇప్పుడు స్పైన్ ఉంది, నడుము లోపల డిస్క్ కంప్రెషన్ ఈ రోజు చాలా కామన్గా వస్తుంది. దాంట్లో ఒక రూట్ డిస్క్ బల్జ్ అయిపోయి నర్వ్ రూట్ ని కంప్రెస్ చేస్తుంది. ఆ నర్వ్ రూట్ మన బటక్ ద్వారా కిందికి కాఫ్ ద్వారా వేళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో సపోజ్ ఒక రూట్ కంప్రెస్ అయింది, అది బటక్ సప్లై చేసే నర్వ్ రూట్ అనుకోండి. ప్రాబ్లం ఉండేది ఇక్కడ స్పైన్ లో, కానీ నొప్పి వచ్చేది కదా బటక్ దగ్గర. మనం దాన్ని హిప్ పెయిన్ అనుకుంటాం. గెటింగ్ మీ? లైక్ వైజ్ సపోజ్ హిప్ జాయింట్ బాగా అరిగిపోయింది, హిప్ ఏంటి ఇప్పుడు స్పైన్ నుంచి హిప్ నుంచి నీ జాయింట్ కి మన బాడీ వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రైట్? బేసికలీ ఇట్స్ కనెక్టింగ్ పాయింట్. స్పైన్ నుంచి 2 హిప్స్, 2 నీస్, 2 యాంకిల్స్ వరకు మన వెయిట్ ట్రాన్స్మిట్ అవుతుంది గ్రౌండ్ కి. ఓకే, సో ఎప్పుడైతే మన హిప్ ప్రాబ్లం అవుతుందో మనం దానిపైన కుంటుతాం. కుంటడం అంటే ఏంటి? ఒక దాని మీద వెయిట్ ఇంకొక దాని మీద పెట్టేస్తున్నాం. ఎస్, డ్యామేజ్ అయింది. నొప్పున్న సైడ్ ఎక్కువసేపు గ్రౌండ్ లో పెట్టాం మనం, రైట్? దాని లోడ్ పక్క దాని మీద వేస్తాం. సో వెంటనే తీసేస్తాం, కాలు పెట్టగానే తీసేస్తాం. ఈ తీసేసిన వెయిట్ మళ్ళీ ఏమవుతుంది, స్పైన్ పైన బెండ్ అవ్వడానికి దోహదపడుతుంది. స్ట్రైట్గా ఉండాలి స్పైన్, వంకరయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా స్పైన్ పక్కన ఉన్న మజిల్స్ స్పాజంలోకి వెళ్తాయి, బిగుసుకుపోతాయి. వాటి వల్ల బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో ఎప్పుడు కూడా హిప్ ని స్పైన్ ని ఇండివిజువల్ గా చూడకూడదు. కంపల్సరీగా స్పైన్ ఉంటే హిప్ చూడాలి, హిప్ ఉంటే స్పైన్ చూడాలి. అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ హిప్ పెయిన్? హిప్ పెయిన్ ఏజ్ బట్టి రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది 55 తర్వాత మోకాలు అరుగుదల అనేది ఈ రోజులో చాలా కామన్ అయిపోయింది. 10% లో ఒక 7 to 8 నీ జాయింట్స్ అరిగిపోతాయి, ఇద్దరిలో మాత్రం హిప్స్ అరిగిపోతాయి. ఓవర్ వెయిట్ ఉన్నారు సపోజ్, లోడ్ ఎక్కడ పడాలి? హిప్స్ త్రూ నీస్కి వెళ్తున్నాయి, సో హిప్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే నీస్ మాత్రమే పోతే ఏం కాదు, దాంట్లో హిప్స్ కూడా లిటిల్ డ్యామేజ్ ఉంటాయి. ఓకే ఓకే, అండ్ అంటే ఇది వయసు రీత్యా వచ్చేది మాత్రమే కాదు, ఒబేసిటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. డెఫినెట్లీ. అండ్ ఇంకా సార్ ఇంకా రీజన్స్ ఏముంటాయి? ఇంకా ఈ రోజుల్లో అయితే యంగ్ ఏజ్ లోనే వచ్చేస్తున్నాయి. దేర్ ఇస్ ద కండిషన్ వేర్ లైక్ యునో హిప్ జాయింట్ కి బ్లడ్ సప్లై ఉంటుంది కదా, ఆ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? ఎక్కువ స్మోక్ చేస్తారు అనుకోండి సపోజ్, స్మోక్ చేస్తే హిప్ జాయింట్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. లేదా బాడీలో ఒక బ్లడ్ లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ అని, లేకపోతే థాలసీమియా అని, సికిల్ సెల్ అనీమియా అని, ఓకే, ఇమ్యునోగ్లోబినోపతీస్ అని, తెలియకుండా దెబ్బ తగలడం కానీ, ఒకప్పుడు మసాజెస్ చేసేసి ఉండడం ద్వారా, చాలా మంది ఏదో చిన్న మజిల్ పట్టేస్తే కూడా మసాజ్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల కానీ, ఎక్కువ ఆల్కహాల్ కూడా, ఎస్ ఆల్కహాల్ ఆల్సో, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే హిప్ జాయింట్ చుట్టూతో ఉన్న బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయి వినడానికి భయంగా అనిపించిన ఎముక చనిపోతుంది. హిప్ జాయింట్ లో కొంత భాగం చనిపోతుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం.
దాని తర్వాత ఇన్ఫెక్ట్ అవుతుంది, హిప్ జాయింట్ ఇన్ఫెక్ట్ అవుతుంది. హిప్ జాయింట్ చుట్టూ ఏంటంటే ఒక పౌచ్ లాగా ఉంటుంది క్యాప్సూల్, దాంట్లో స్పేస్ ఉంటుంది బాగా. స్పేస్ ఉన్నప్పుడు ఏంటి, డ్యామేజ్ అయిందనుకోండి నీరు చేరుతుంది. నీరు చేరి చాలా రోజులు అయిపోయింది అనుకోండి, అది ఇన్ఫెక్ట్ అవుతుంది, హిప్ జాయింట్ ఇన్ఫెక్ట్ అవుతుంది, సెప్టిక్ హిప్ అంటాం. సపోజ్ టీబీ ఉంది, ఓకే, ఇంతకుముందు టీబీ ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఆఫ్ కోర్స్ ఐ టోటలీ అగ్రీ, బట్ ఇంకా జీరో అవ్వలేదు. ఇప్పటికి కూడా హిడెన్ గా ఎక్కడో దగ్గర టెస్ట్లలో బయట పడకుండా చాలా చోట్లలో టీబీ కూడా ఇంకా జాయింట్స్లలో ఉంటుంది. టీబీ అనగానే లంగ్స్కి వస్తుంది కదా అనుకుంటాం. నో నో నో, ఎక్స్ట్రా పల్మరీ టీబీ అని ఇంకోటి ఉంటుంది, వేర్ ద హిప్స్, స్పైన్స్ అండ్ నీస్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. సో టీబీ స్పైన్ ఈజ్ ఆల్సో వెరీ నాట్ సో కామన్, బట్ దీస్ డేస్ లక్కీలీ మన ఈటీటీ వల్ల, గవర్నమెంట్ యాక్ట్స్ వల్ల ఇట్స్ కమింగ్ డౌన్, ఇట్స్ కేమ్ డౌన్ ఎ లాట్, బట్ 1 in 1000 కేసెస్ ఇంకా ఉన్నాయి. స్టిల్ ఆ ఇన్సిడెంట్స్ ఉందంట. యా, డెఫినెట్లీ. సార్, ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ కాకుండా కోవిడ్ తర్వాత చాలా గట్టిగా వినిపిస్తున్న మాట, కోవిడ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత లేదా ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ హిప్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది అని చూస్తున్నాం. అది ఏమైనా సంబంధం ఉందా సార్ అసలు? ఖచ్చితంగా అయితే కాదు. సారీ, ఇందాక నేను రీజన్స్ లో ఒక మెయిన్ రీజన్ చెప్పడం మర్చిపోయినా, స్టీరాయిడ్ అబ్యూస్. స్టీరాయిడ్ అబ్యూస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ ఏవియన్. స్టీరాయిడ్స్ అనగానే ఇంజెక్షన్సే అనుకోవడం కాదు, మన ఓరల్ స్టీరాయిడ్స్ కూడా ఉంటాయి చాలా వాటికి. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ బాడీలో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. రుమటాయిడ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలాసార్లు పెయిన్ తట్టుకోలేక బేస్ లెవెల్ మెథోట్రిక్స్, హెచ్క్యూస్ లాంటి డిఎంఆర్స్ అంటాం, అవి కాకుండా ఇమ్యునోమాడ్రేట్స్కి వెళ్తారు. వాటితో పాటు స్టీరాయిడ్స్ ఇస్తాం. అవును, స్టీరాయిడ్స్ బెనిఫిటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఓవర్ డోసేజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఆల్సో హిప్ జాయింట్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఎలా అంటే బ్లడ్ సప్లై తగ్గిస్తాయి. లైక్ వైజ్ కోవిడ్ లో కూడా వన్ ఆఫ్ ద రెమెడీ వాజ్ స్టీరాయిడ్. ఓకే, కోవిడ్ ఇచ్చిన వాళ్ళందరికీ హిప్ జాయింట్ డ్యామేజ్ అయిందని కాదు, కాకపోతే యా వి టోటలీ అగ్రీ. మేము చదువుకునే రోజుల్లో నెలకు ఒక హిప్ జాయింట్ చూస్తుంటే, సపోజ్ ఏవియన్ కేసు చూస్తుంటే, ఇప్పుడు వారానికి 2-3 చూస్తున్నాం. డెఫినెట్లీ. అయితే కోవిడ్ ని మాత్రమే ఆపాదించకండి, దాంతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా డెఫినెట్లీ ఇంపార్టెంటే. అండ్ కోవిడ్లో ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మీరు గమనించుంటే వరల్డ్ వైడ్గా యంగ్ కూడా పోయారు, ఐ డోంట్ డినై, బట్ ఇమ్యూనిటీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళు, ఎక్కువ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ లంగ్స్ కంప్రమైజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ డ్యామేజ్. అవును సార్, అవును అవును. సో ఓన్లీ కోవిడ్ పైనే మనం బ్లేమ్ చేయడానికి లేదు, దట్ ఈస్ డెఫినెట్లీ యాడెడ్. సార్, ఇందాక మీరు డ్రగ్ అబ్యూస్ ఆ మాట మాట్లాడినప్పుడు, స్టెరాయిడ్ అబ్యూస్ అన్నప్పుడు, సహజంగా ఎవరైతే పేషెంట్ స్టెరాయిడ్స్ మీద ఉంటారో కంటిన్యూస్ గా డాక్టర్స్ వాళ్ళతో బ్లడ్ టెస్ట్ రిలేటివ్ గా చేయిస్తూనే ఉంటారు కదా. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, స్కోర్ ఎలా ఉంది అన్ని చూసుకుంటూనే ఉంటారు కదా. ఇలాగా హిప్ జాయింట్ పెయిన్ కి సంబంధించి కూడా ఇందాక మీరు ఏవియన్ అని అన్నారు కదా, ఆ సిచ్యువేషన్ కి మనం ల్యాండ్ అవుతాము అని ఏమైనా మనం బ్లడ్ టెస్ట్లు చేసి తెలుసుకోవచ్చా? బ్లడ్ టెస్ట్ కన్నా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కలవడం ముఖ్యం, ఆర్థోపెడిషన్. ఎందుకు అంటే ఆ ఏవియన్లో నేను చెప్పినట్టుగా స్టేజెస్ ఉంటాయి, 01, 2A, 2B, 3A, 3B, 3C అని స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇనిషియల్ స్టేజెస్లో 0 and 1 స్టేజెస్లో మనకి ఎక్స్రే కూడా నార్మల్ ఉంటుంది. చాలాసార్లు మనం యంగ్ పేషెంట్ 20 to 30, 40 years మేల్ అంటాము, జస్ట్ కుంటుతూ ఉంటాడు. అదేంటో మనం గమనించాం, ఏదోలే చిన్న స్పాజం. అందరూ కామన్ గా వాడేసే పదం ఏంటంటే నరం పట్టేసి. అవును అవును, నరం పట్టేసింది అంతే. లైక్ నరం అంటే రియల్ గా నర్వ్, రక్తనాళాన్ని నరం అని అనుకుంటాము, మజిల్ టెండాన్ ని నర్వ్ అని అనుకుంటాం, ఒక అలవాటు, నానుడి బేసికలీ. సో అది నరం పట్టడం కాదు. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ని కలిసినట్టయితే వాళ్ళకి అది అర్థమవుతుంది. 0 and 1 స్టేజెస్ లో ఉన్నప్పుడు ఎక్స్రే ఈజ్ ఆల్సో నార్మల్. ఓకే, కానీ ఎక్స్రే చూసి నార్మల్ ఉంది కదా, ఏం లేదు అనుకునేస్తాం. దిస్ ఇస్ వెరీ కామన్ మిస్గైడెన్స్. అలా అని ఎలా తెలుసుకోవాలి మరి అంటే ఎంఆర్ఐలో తెలుస్తుంది. అంటే హిప్ పెయిన్ అన్న వెంటనే ఎంఆర్ఐ తీయించుకోవాలంటున్నారా? ఎగ్జాక్ట్లీ, ఇదే నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. అలానే ఎంఆర్ఐ ఇస్ నాట్ ద సొల్యూషన్. డాక్టర్ని కలిసి ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత డౌట్ ఉంటే ఎంఆర్ఐ చెప్పినప్పుడు జస్ట్ గో ఫర్ ఇట్. ఓకే, చాలా మంది ఎలా అనుకుంటారంటే ఇలా మీరన్న పదమే, హిప్ పెయిన్ అనగానే ఎంఆర్ఐ చేసేస్తారు అన్న క్వశ్చన్ మార్క్ తో ఆగిపోయే వాళ్ళందరూ స్టేజ్ 2A, 2B, 3కి ల్యాండ్ అవుతారు. 1లో ఉన్నప్పుడు ఈజీగా కొన్ని రకాల టాబ్లెట్స్ తో కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. 2Aకి 2Bకి లాంచ్ అయినప్పుడు సర్జరీకి వెళ్తారు, 3కి వెళ్ళినప్పుడు రీప్లేస్మెంట్కి వెళ్తారు. సో స్టేజింగ్ బట్టి వి డిసైడ్. సార్, ఇప్పుడు సపోజ్ టాబ్లెట్స్ తో తగ్గిపోతే వెల్ అండ్ గుడ్. సపోజ్ నెక్స్ట్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజెస్ లోకి వెళ్ళినప్పుడు
మోకాళ్ళకి కానీ లేకపోతే మనం రీసెంట్గా ఈ మధ్య పిఆర్పి ట్రీట్మెంట్ గురించి వింటున్నాం కదా, ఏ నొప్పి అయినా సరే పిఆర్పితో తగ్గిపోతుంది, జుట్టు ఊడిపోయినా పిఆర్పితో పెరుగుతుంది అని ప్రతి దానికి పిఆర్పి ఒక మ్యాజికల్ ట్రీట్మెంట్ లాగా మాట్లాడితే ఈ హిప్ పెయిన్ కి పిఆర్పి అలాగే ఇంపాక్ట్ ఉండదంటారా? చేయించుకోవచ్చా? నేనైతే పర్సే ఓన్లీ ప్లాస్మా అయితే హిప్స్ కి ఇవ్వరు. ఇవ్వను. రాదర్ అదే ఇందాక ఐ టెల్ యూ, ఇందాక మీకు స్టేజెస్ చెప్పాను కదా, ఆ స్టేజెస్లో కోర్ డీకంప్రెషన్ అని ఒక సర్జరీ చేస్తాం. చేసిన తర్వాత దాంట్లో ఒక బోన్ బ్లాక్ తీసేస్తాం. తీసిన దాంట్లోపల నేను పిఆర్పి అండ్ బీమ్యాక్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ బీమ్యాక్ యాడ్ చేసి ఇస్తాను. అప్పుడు అక్కడ కొత్త బోన్ ఫామ్ అయ్యడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఉన్న డిసీజ్ని తీసేశాక ఆర్ బోన్ లోపల ఉన్న ప్రెషర్ని తగ్గించాక, అంటే కోర్ డీకంప్రెషన్ అనే సర్జరీ ద్వారా బోన్ లోపల ఉన్న ప్రెషర్ని తగ్గించిన తర్వాత నేను వేస్తాను, డైరెక్ట్గా ఇది ఇవ్వను. అంటే ఇంత కాంప్లికేటెడ్ ఆ ప్రాసెస్ అసలు అక్కడ మీరు సర్జరీ చేస్తున్నారు, చేసి పిఆర్పి చేస్తున్నారు. పిఆర్పి అసలు సర్జరీ అవాయిడ్ చేయడానికే పిఆర్పి చేయించుకుంటారు కదా. కొన్ని కేసెస్లో అది సరిపోదు. సో ఈ హిప్ పెయిన్ కి సార్ బేసికల్ గా టాబ్లెట్స్ తో తగ్గిపోతుంది అన్నారు చూసారు సార్, అలా టాబ్లెట్స్ లో తగ్గిపోయే స్టేజ్ ని ఎప్పటిదాకా చూడొచ్చు మనం? ఆ ప్రాబ్లం అక్కడే వస్తుంది. చాలా మంది మన దగ్గరకు వచ్చేసరికి నొప్పితో వచ్చేస్తారు. నొప్పి రావడమే ఫస్ట్ స్టేజ్ ఎండ్ లో ఆర్ సెకండ్ స్టేజ్ స్టార్టింగ్ లో మినిమల్ పెయిన్, అంటే ఉండి లేనట్టు ఉన్న ఫేజ్ లోనే మనం పట్టుకుంటేనే టాబ్లెట్స్ తో తగ్గుతుంది. దట్ ఈస్ 0 and 1 స్టేజ్. చెప్పా కదా, అంటే సార్ ఇంకా స్టేజ్ అడ్వాన్స్ అవ్వదా? టాబ్లెట్స్ తో మనం ఆపేయచ్చా దాన్ని కంప్లీట్ గా? బట్ వెరీ ఎర్లీ అయితేనే, వెరీ ఎర్లీ చిన్న డిస్కంఫర్ట్ ఇన్ ద హిప్ ఉంది, దాన్ని మజిల్ క్యాచ్ అనేసుకోకుండా, దాన్ని నర్వ్ క్యాచ్ అనేసుకోకుండా ఒక్కసారి డాక్టర్ చూపెట్టేస్తే మాకు కొన్ని టెస్ట్లు ఉంటాయి. అంటే పేషెంట్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, రొటేషన్స్ ఎలా ఉన్నాయి, గేట్ ఎలా ఉంది, టెండర్నెస్ ఎక్కడ ఉంది, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎంత అనుకొని చూసుకుంటాం అన్నమాట. దాన్ని బట్టి డౌట్ వస్తే వి గో విత్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో ఎర్లీ స్టేజెస్ కూడా దొరుకుతాయి. స్టేజ్ 1 ఈజ్ ఆల్సో కాట్ ఇన్ ఎంఆర్ఐ. అప్పుడు వీ కెన్ యాక్ట్ అకార్డింగ్లీ. సరే, ఇప్పుడు బేసిక్ గా మెడ నొప్పికి నడు నొప్పికి ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అట్లా ఈ హిప్ పెయిన్ కి కూడా ఫిజియోథెరపీ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది, ఎర్లీ స్టేజెస్ లో మాత్రమే. అది కూడా ఎర్లీ స్టేజెస్. ఒక పాయింట్ తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను సెకండ్ స్టేజ్ అన్నాను. సెకండ్ స్టేజ్ లో ఏంటి, నేను సర్జరీ చేయాలను. సర్జరీ అంటే ఏంటి, లోపలికి వెళ్ళాలి, మజిల్స్ కోయాలి. కోసేసిన మజిల్ని మళ్ళీ స్ట్రెంగ్ చేయాలంటే మళ్ళీ దట్స్ అ ఫిజియో. సర్జన్ సైడ్ చేయాల్సింది చేసినా కూడా పేషెంట్ సైడ్ ఫిజియో చేస్తేనే ఏ సర్జరీ అయినా సక్సెస్ఫుల్ ఉంటుంది. మొత్తం సర్జరీ చేసేస్తే పని అయిపోతుందన్న ఊహాలోకం కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ ద క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ బోత్ ది పేషెంట్ అండ్ ది డాక్టర్. ఇన్ఫాక్ట్ నేనైతే ఎగ్జాంపుల్ రీప్లేస్మెంట్ అని చెప్తాను కదా, నేనైతే నా జాబ్ ఓన్లీ 50% అని చెప్తాను. రీప్లేస్మెంట్ సర్జరీ డాక్టర్స్ రోల్ ఇస్ జస్ట్ ఓన్లీ 50% మీదే. ఇంకా చెప్పాలంటే నేను సర్జరీకి వచ్చే ముందు ఫిజియోథెరపీ చేసుకుని రమ్మని చెప్తాను. ఐ సజెస్ట్ దిస్ టు ఎవ్రీ పేషెంట్ ఆఫ్ మైండ్, లెట్ ఇట్ బి కీ హోల్ సర్జరీ ఆర్ టీకేఆర్ రీప్లేస్మెంట్. 2 to 3 weeks ప్రీ ఆప్ అంటే సర్జరీ కన్నా ముందు రీహాబ్ చేసుకుని రండి. దానివల్ల పోస్ట్ ఆప్ రికవరీ చాలా ఈజీ అవుతుంది. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ అనుకోవాలా అండి? రోబోటిక్స్ బేసికలీ ప్రెసిజన్ ఇంప్రూవ్ చేస్తాయి. మనం లోపల పెట్టడం వర్షన్ అని చూసుకుంటాం అనమాట, దాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. మ్యాన్ మేడ్ ఎర్రర్స్ ని కరెక్ట్ చేసే ది రోబో. బట్ రోబో మళ్ళీ అది కూడా మన గైడెన్స్ లోనే పనిచేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. రోబో పార్ట్లీ ఆపరేట్ చేస్తుంది, బట్ రోబోని ఆపరేట్ చేసేది మళ్ళీ మనమే, లక్కీగా ఈ రోజు వరకు. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఈ హిప్ పెయిన్ ని అవాయిడ్ చేయాలి అని అనుకునే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? వెయిట్ తగ్గించాలి. సెడెంటరీ లైఫ్ ప్లీజ్ నో. అండ్ ఎవ్రీ డే ఆల్ ద జాయింట్స్, ఆల్ ద మజిల్స్ ని 5 to 10 minutes మూవ్ చేయగలిగితే అన్ని జాయింట్స్ బాగా ఉంటాయి. హెల్దీ డైట్, ఐ ఆల్వేస్ ప్రిఫర్ హెల్దీ డైట్, సన్లైట్ అండ్ వాటర్. వీటితో కాపాడుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పిన హ్యాబిట్స్ ఎనీహౌ ఓన్లీ హిప్స్నే కాదు, ఇంక్లూడింగ్ హిప్ జాయింట్స్, బోన్స్ ని కూడా పోరోటిక్ చేస్తాయి. స్మోక్ వల్ల బోన్స్ కూడా వీక్ అవుతాయి, చెప్పారు. పోరోసిస్ వస్తుంది. సో హిప్ జాయింట్ ఈజ్ ఈజీలీ ఫ్రెజైల్ ఫ్రాక్చర్. అంటే బోన్స్ వీక్ అయిపోయి విరిగిపోతాయి. 45 లో బోన్స్ విరిగిపోతాయి, హిప్ జాయింట్స్ విరిగిపోతాయి. ఎందుకు విరుగుతాయి అంటే బ్యాక్ ఎండ్ లో స్మోక్ ఉంటుంది. సో ఫైనల్ గా సార్, ఈ హిప్ పెయిన్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్, పోస్టల్ కరెక్షన్స్, హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేస్తే యూ కెన్ అవాయిడ్ ఇట్ అని అంటారు. మ్యాన్ మేడ్ ఎర్రర్స్ కరెక్ట్ చేసుకుంటే, గాడ్ మేడ్ ఎర్రర్స్ ఏం చేయలేం. దానికి వి ఆర్ దేర్. వండర్ఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.